మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులను ఈ మెగా పేటీఎం సందర్భంగా మన గౌరవనీయులు బీసీసీఎల్ అధ్యక్షులు కేశప్ప సార్ గారు, తర్వాత వారి కుమారుడు సురేంద్ర గారు ఇక్కడకు విచ్చేయడం జరిగింది. మా పాఠశాల తరపున, తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున కేశప్ప సార్ గారికి, సురేందర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ప్రవీణ్ బాబు గారికి, ఎస్ఎంసీ మెంబర్ నారాయణ్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులందరికీ నా వందనాలు మరియు పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మనము చాలా పుస్తకాల్లో కొన్ని మంచి సూక్తులు నేర్చుకుని ఉంటాం. అందులో ఒకటి ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మీరు తెలుసుకొని ఉంటారు. హెల్పింగ్ హ్యాండ్స్ బెటర్ దాన్ ట్రయింగ్ లిప్స్. తర్వాత జాలి పడుతో కాదు, చేయుతనివ్వాలని కూడా మీరు తెలుసుకొని ఉంటారు. కానీ అలాంటి మంచి సూక్తులను ఆచరణలో పెట్టే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ మన పాఠశాలలో రాను రాను సంవత్సరాలు పెరిగే కొద్దీ అడ్మిషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. మన పాఠశాల సమస్యలను కేశప్ప సార్ దగ్గరికి పోయి తీసుకెళ్తే ఆ సార్ గారు స్పందించి, సార్ మీ పాఠశాలకు ఏమైతే అవసరమైతే వాటిని నేను అవకాశంగా తీసుకొని మీకు ఆ సౌకర్యాలను కల్పించడానికి సహాయం చేస్తానని ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, పాఠశాలలో దాతలను తల్లిదండ్రులు భాగస్వామ్యం చేయాలని, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలి, వాళ్ళను ఒక డోనర్స్ గా మలుచుకోవాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కేశప్ప సార్ గారు మన పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో కొంతమందికి న్యూ అడ్మిషన్ అయిన వాళ్ళకి ప్లేట్స్ లేవని విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి దాదాపుగా చాలా మందికి ప్లేట్స్ తేవడం జరిగింది. దాంతో పాటు పిల్లలందరికీ కేక్ తేవడం జరిగింది. చాలా సంతోషం సార్. ఈ కేక్ ని మనము శుభదినం భోజనం అనే ఒక పథకం ఉంది. మనము కేశప్ప సార్ గారిని ప్రత్యేకంగా క్లాప్స్ తో మనం వెల్కమ్ చెప్పాలి. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి కేశప్ప సార్ గారికి. నాకు తెలిసి మన గుంతకల్ పట్టణంలో చాలా మంది దాతలు ఉన్నారు. కానీ వాళ్ళ దృష్టికి సమస్యలు తీసుకుని పోయి చెప్పాలంటే టైం దొరకడం లేదు. ఎందుకంటే టీచర్స్ కి పొద్దున 8 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది, దృష్టికి తీసుకెళ్లలేము. కానీ హాలిడేస్ లో పోయి నేను కేశప్ప సార్ గారిని ఈ విషయాన్ని తెలియజేస్తే ఆయన కుమారుడు కూడా వెంటనే స్పందించి, సురేంద్ర గారు కూడా వెంటనే స్పందించి మన స్కూల్లోని విద్యార్థులకు మీకు కంపల్సరీగా ప్లేట్లు అందిస్తామని చెప్పడం జరిగింది. పాఠశాల హెచ్ఎం తరఫున నేను కేశప్ప సార్ గారికి, తర్వాత సురేంద్ర అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇక్కడ చాలా మంది పేరెంట్స్ రావడం జరిగింది, తర్వాత ఎస్ఎంసీ మెంబర్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ పలుకులు కూడా మీరు వినాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి. ఎవరైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక విషయం చెప్పారు, సమాజంలో ఆదర్శ జీవితం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, అప్పుడే మనిషి మంచి మార్గంలో నడుస్తారు అని. సో ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు కేశప్ప సార్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి బాలికలకు, అదే పేరెంట్స్ కు, ఎన్టీఆర్ ప్రీమియర్ టీచర్స్ కు, నా తోటి 14వ వార్డు ఇన్ఛార్జి
అశోక్ గారికి, మన విద్యా కమిటీ చైర్మన్ బాబు గారికి, ఇక్కడ వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ ఎన్టీఆర్ స్కూల్ సంబంధించిన ఏదైనా కానీ మా కుమారుడు చెప్పిన ప్రకారము ఏది వచ్చినా ఏది ఒకవేళ ప్లేట్లే కాదు, దానికి సంబంధించింది ఏదన్నా ఒక అమౌంట్ ఏదన్నా కానీ లేదా దానికి సంబంధించింది కానీ మేము సాయం చేయగలంలే కానీ అదైతే మీ పక్క ఇదే కాదు, ఎప్పటికైనా మేము సాయం చేస్తూనే ఉంటాం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది అంటే నేను అమ్మఒడి గురించి మాట్లాడుతున్నా, తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నా. గతంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన భార్య భారతి కానీ ఇద్దరికి ముగ్గురికి నలుగురుకున్నారు అని వేస్తానన్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే మాట తప్పినాడు ఆయన మాట నిలబెట్టుకోలే. అదే మన చంద్రబాబు నాయుడు మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను తల్లికి వందనం వేస్తానని చెప్పినాడు. ఈ రోజు మీ అందరికీ ఇద్దరున్నా ముగ్గురున్నా వేసినా లేదా? వేసినాడు కదా. ఇద్దరున్నా ముగ్గురుకున్నా వేసినాడు, నలుగురుకున్నా వేసినాడు, 5 మందికున్నా వేసినాడు. అది చంద్రబాబు నాయుడు విజన్. అంటే చంద్రబాబు నాయుడు విజన్ అంటే మన ఆంధ్రప్రదేశ్కి చేసుకున్న మన అదృష్టము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నందుకు మనకు అదృష్టమా. అదే విధంగా విద్యాశాఖ మంత్రి మన లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన ఎక్కువ స్కూల్ మీదే ఆయన డిపెండ్ అయినాడు. అంటే స్కూల్కి ఎక్కడున్నా ఆ స్కూల్ సంబంధించింది ప్రజాప్రతినిధులు కానీ పోయి మీరు ఏదున్నా కానీ దానికి సంబంధించింది దానికి మీరు సపోర్ట్ గా ఉండి ఏది కావాలన్నా పేరెంట్స్ అడిగినా టీచర్స్ అడిగినా పిల్లలకి భవిష్యత్తుకి మీలాంటి వాళ్ళు సాధనే మాటకు ఏదున్నా సాధనే మాట సాయం చేయండి అని లోకేష్ బాబు మాలాంటి వాళ్ళ నాయకులకి పిలిపించాడు. అదే విధంగా మన టీచర్ సార్ గారు ఏదో మా కొడుకుని వచ్చి అడిగితే మా కొడుకు అడిగితే సరేరా ఆ స్కూల్ సంబంధించింది ఏదైనా కానీ ఇదే కాదు ఏదొచ్చినా సార్ మాట తీసేదిపా, ఏదన్నా మనం నిలబడి వ్యవహారం చేద్దామి అని ఆ రోజు నేను మా కొడుకు చెప్పేసాను. ఇది జరిగిండేది. రెండోది వచ్చేసి వార్డు సమస్య ఏదున్నామా అంటే ఒక స్కూల్ సంబంధించిందే కాదు, మీకు సంబంధించింది నీటి చెప్పినారు. తర్వాత ఇంకా ఏదన్నా వార్డులు ఏదన్నా ఉన్నాగా అది కూడా చేసేస్తాం. రెండోది రెండోది మా సిస్టర్స్ వచ్చేసి అది ఇప్పుడు మా సార్ గారు కూడా అన్నారు 8వ తరగతి వరకు, ఇప్పుడు ఎంతవరకు ఉంది సార్? 5 వరకు ఉంది, 8 వరకు అని అడుగుతున్నారు కదా. తప్పకుండా మా ఎమ్మెల్యే గుమ్మూరు జయరామన్ గారి పోయి గట్టిగా మాట్లాడి మీరు కూడా వస్తే మీరందరూ తోలుకొని పోయి జయరామన్తో కూర్చొని అన్న ఇట్లుంది అన్న పరిస్థితి, అక్కడైతే మంచి డెవలప్మెంట్ అయిందన్న, ఇంకోటి దొవ్వు ఉంది అందుకని 8వ తరగతి వరకు క్లాసు పెట్టాల. తర్వాత టీచర్స్ కూడా తక్కువ ఉన్నారన్న, టీచర్స్ కూడా వచ్చేటట్టు చేయండి అన్న అని గట్టి మాట్లాడదానమ్మా. తప్పకుండా ఆయన సపోర్ట్ తీసుకొని ఎవరిని చేస్తాం. ఇది మేము హామీ ఇస్తున్నాం. ఇంకా వార్డు సమస్యలు ఏదున్నా కూడా మా దృష్టికి తీసుకురండి, మేము ఏదైనా కానీ మేము నిలబడి ఎవరిని చేస్తానమ్మా. ఏం సార్ నీ స్కూల్ సంబంధించింది ఏదున్నా మా కుమారుడికి కానీ ఎవరిని చేయండి, తప్పకుండా సాయం చేద్దాం. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఇక్కడికి విచ్చేసిన మన విద్యార్థులకు మళ్ళీ ఎన్టీఆర్ స్కూల్ ప్రైమరీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు మళ్ళీ తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నిన్న కొన్ని సందర్భాల్లో మన ప్రైమరీ స్కూల్కి కొన్ని వసతులు లేవు అన్నందువల్ల మనకి సార్ గారు మనకు తెలియజేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ మీరు ఎప్పటికైనా కానీ ఏ క్షణమైనా కానీ మేము మీకు సంబంధించిన ఏ వసతులైనా కానీ మేము రావాలని మీకు ఏమైనా సహాయకారం అందిస్తామని మేము చెప్పడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ సభాముఖంగా వేదికపై ఉన్న పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ఒక విషయం ఏమిటంటే మన స్కూల్ యాజమాన్యం తరపు నుంచి కూడా మన స్కూల్కి ఏమైనా వసతులు కావాలన్నా మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా మా శాసనసభ్యులు జయరామన్న గారు ఉన్నారు, మరియు గుమ్మూరు మా మండల ఇన్ఛార్జ్ నారాయణ సమన్న గారు ఉన్నారు. మీ స్కూల్ కి మన పాఠశాలకి ఏమైనా కానీ ఎటువంటి మీకు ఏ అవసరాలైనా కానీ మేము ఇంకా ముందుకు కూడా మీకు ఏమైనా అవసరాలు తీర్చడానికి ఎల్లప్పుడూ మేము ముందుగా కృషి చేస్తామని చెప్పి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి మేము ఫస్ట్ టైం ఇక్కడ రావడము, మేము ఇంత జనాభా ఉంటారో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలోన
దాదాపుగా ఈ మన పరిసర ప్రాంతంలోన ఈ స్కూల్ ఇక్కడ పెట్టడం కూడా మనం చాలా అదృష్టంగా భావించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా మన స్కూల్ పోవాలనుకుంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటారు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇక్కడ స్కూల్ రావడము, ప్రతి ఒక్క విద్యార్థులు మన స్వారి వారు చెప్పిన విధంగా మీకు ఎప్పటికీ మీకు సహాయ సహకారాలు మేము ముందుంటామని చెప్పి సమాముఖంగా తెలియజేసుకుంటాం. మన ప్రతి పాఠశాలలో ఎన్టీఆర్ స్కూల్ పెట్టడం మనం చాలా అదృష్టంగా భావించాలి. ఈరోజు ప్రభుత్వం కూడా చాలా అంటే ఈ ఒక ఎన్టీఆర్ స్కూల్కే కాదు, ప్రభుత్వం సంబంధించిన అన్ని స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ప్రకారం ఈ రోజు మెగా పీటీఎం గా భావించి ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ కళాశాలలు కూడా అంటే జూనియర్ కళాశాలను కూడా ఈ రోజు పేటీఎం గా భావించి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ గా నిర్వహించి వారి సంబంధించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఎలా నిర్వహించుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్క విద్యా సంస్థలకు కూడా చేరవేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన నారా లోకేష్ గారు ప్రత్యేకమైన విద్యతోనే ఈ రోజు విద్యతో ముందుకు పోవడం చాలా అదృష్టంగా భావించవచ్చు. మీకు ఏమైనా ముందుకి ఏమైనా సహాయ సహకారాలు కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజు తల్లికి వందనం ఒకసారి గుర్తు చేసుకోవాలమ్మా. గత ప్రభుత్వంలోన చాలా మంది ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది వచ్చారు. గత ప్రభుత్వంలో ఒకరికే వేసేవారు 15,000-13,000. ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఎంతమంది ఉంటే 13,000 రూపాయలు ఎంతమంది ఆ తల్లుల ఖాతాలో వచ్చినంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 లెక్క వేయడము చాలా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా మనకి తల్లికి వందనం అనే పేరుతోన ప్రతి ఒక్కరికి అకౌంట్లో డబ్బులు వేయడం చాలా మన అదృష్టంగా భావించవచ్చు. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వంను మనం ఎప్పటికీ మనం అందరూ గుర్తించుకోవాలా. భవిష్యత్తులో కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి పథకాలతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ముందు ఉంటుందని చెప్పి మరి అదే విధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి, మన శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాము. నిన్ననే మీరు గుర్తుందో లేదో నిన్న ఉర్దూ కళాశాల కూడా నిన్న శాసనసభ్యులు మన గుమ్మనూరు జయరామన్న గారి ఆధ్వర్యంలో చాలా బహిరంగంగా చాలా పెద్దగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ గుంటకల్లులోనే ఉర్దూ కళాశాల కావచ్చు, మైనార్టీ కాలేజ్ కావచ్చు, మైనార్టీ స్కూల్ కావచ్చు, ఇలా ఏ విధంగా అంటే మొత్తంకి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాల కూడా రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లోన 10 గురుకుల పాఠశాలలు ఓపెన్ అయ్యడం జరిగింది. దాంట్లో మన గుంటకల్లుకు గురుకుల పాఠశాల రావడం కూడా జరిగింది. మనం దాన్ని చాలా అదృష్టంగా భావించవచ్చు. దీనికి సహాయ సహకారాలు అందించిన మన గుమ్మనూరు జయరామన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా మన పరిసర ప్రాంతంలో కావచ్చు, మన ఏరియాలో కావచ్చు, మన పాఠశాల కావచ్చు, మీకు సంబంధించిన కావచ్చు, ఏ ఏరియాలో ఏ కాలనీలో మన కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తే మీరు శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న దృష్టికి తీసుకొని పోతాం. మన లోకల్ గా ఉన్న మన మండల ఇన్ఛార్జ్ నారాయణ సమర్ గారి దృష్టికి తీసుకొని పోయి మీ సమస్యలు అన్నిని ఏ సమస్య ఉన్నా పరిష్కరించే విధంగా మేము ముందుకు పోతామనే విధంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. చదువు అంటే కొంచెం చిన్న నిర్లక్ష్యంగా ఇంతకుముందు ఉండేది. కానీ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి చొరవతో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు చాలా చక్కగా విద్యా బోధన చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఉండే పరిస్థితులు వేరు, ఇప్పుడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత జరుగుతున్న పరిస్థితులు వేరు. మీకు అందరికీ తెలుస్తుంటది. మన పిల్లలు ఆటోమేటిక్ గా చదువులో ఎంత ముందు ఉన్నారో లేదో అనే విషయం. మీరు వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ మీరు పనులు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏం చెప్పినారో ఎక్కడ చెప్పినారని మీరు, ఎందుకంటే గురువుల వాళ్ళ బాధ్యత చాలా ఎక్కువ వరకు చెప్పగలరు. కానీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు రాసినారా, ఏదైనా చెప్పినారా, లేదు మీకు స్కూల్లో ఏమైనా సమస్య ఉందా, మీ స్కూల్లో ఏమైనా సమస్య ఉంటే మన విద్యా కమిటీ చైర్మన్ బాబు ఉంటాడు, బాబు చెప్తే చిన్న సమస్య అయితే ఇక్కడే పరిష్కరిస్తారు. పెద్ద సమస్య అంటే అన్నోళ్ళు కేశవన్నోళ్ళకి చెప్తే అన్నోళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఖచ్చితంగా అంటే క్లియర్ అవుతుంది. కాబట్టి పేరెంట్స్ దీంట్లో పాత్ర మీదే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంతకుముందు మెగా పేరెంట్ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు 146 మంది ఏమో ఉన్నారు. ఈసారి స్ట్రెంత్ మరి అది మీ అందరి ప్రోత్సాహం వల్లే. మీరు ఇంకా ఎక్కువగా అంటే మన స్కూల్ మీద నమ్మకంతో, అధ్యాపకులు మన స్కూల్ సిబ్బంది మీద నమ్మకంతో మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో వస్తే అన్ని వసతులతో పాటు బాగా చదువుతారనే మీకు నమ్మకం కలిగింది. కాబట్టి ఈసారి మరి టోటల్ గా 65 మంది చేరినారంటే చాలా గొప్ప విషయం. దీంట్లో మీ పేరెంట్స్ పాత్ర చాలా ఉంది. దానికి తగ్గట్టు మీ నమ్మకానికి తగ్గట్టుగా మన అధ్యాపకులు ఖచ్చితంగా అంటే మీ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతారు.
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.